అందరికీ నమస్కారం. ప్రణయ సాగరం పార్ట్ 2. అభయ్ పొలంలో ఉండగా తన ఫోన్కి కాల్ వస్తుంది. డిస్ప్లేలో నెంబర్ చూసి అనుమానంగా కాల్ లిఫ్ట్ చేస్తాడు. అవతల పావని గారు. ఎలా ఉన్నావు అభయ్ అని అడగగానే అభయ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బాగున్నా అత్తయ్య, మీరెలా ఉన్నారు అని అడుగుతాడు. పావని గారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాం, ఇక మీదటే ఎలా ఉంటామో అర్థం కావడం లేదు. అత్తయ్య అత్తయ్య అంటూనే మేనత్తని కాస్త పిల్లనిచ్చిన అత్తగా మార్చుకోవాలని చూస్తున్నావుగా అంటారు కోపంగా. అభయ్కి ఆవిడ ఏమంటుందో అర్థం కాక, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. మా నాన్నకి చెల్లెలివి, మేనత్తో కాబట్టి అత్తయ్య అనే పిలుపు ఉందని అలా పిలుస్తున్నాను. అది కూడా మీకు కష్టంగా ఉంటే చెప్పండి, ఇక మీదట అలా పిలవను అంటాడు. నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానంత చిన్నపిల్లాడు అయితే కాదు అనే విషయం నాకు తెలుసు అబ్బాయి. ఏమ్మాయి చేసావురా నా కూతుర్ని? అది ఇండియాకి రాగానే కనీసం మాతో ఒక్కరోజు కూడా గడపకుండానే నీ దగ్గరకు ప్రయాణం అవుతుంది. ఆ విషయం తల్లిగా కనీసం నాతో చెప్పాలనే ఆలోచన కూడా లేదు దానికి. మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వు అసలు అంటారు. అక్షర ఇండియా వచ్చిందన్న విషయం కూడా నాకు తెలీదు ఇప్పుడు మీరు చెప్పేదాకా. నేను అక్షర్తో మాట్లాడి 4 సంవత్సరాలు అవుతుంది అత్తయ్య అంటాడు అభయ్. మరెందుకు అది రాగానే నేను గోపవరం వెళ్తాను అంటుంది అని అంటారు ఆవిడ. అభయ్ కోపంగా, ఎందుకో ఏమిటో వెళ్ళి నీ కూతుర్నే అడుగు, ఎందుకంటే అది నీకు నీ కూతురికి సంబంధించిన విషయం, అందులో నన్నెందుకు అంటున్నావు అత్తయ్య అని కాల్ కట్ చేస్తాడు. పావని గారు రుసరుసలు ఆడుకుంటూ బయటకు రావడం చూసి ఎవరితో మాట్లాడిందో అర్థమైన శివకృష్ణ గారు అక్కడి నుండి లేచి కూతురు గదిలోకి వెళ్తారు. అప్పటికే అక్షర చీర కట్టుకుని తల దువ్వి జడల్లుకుని పూలు పెట్టుకుని బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. కూతుర్ని అలా చూడగానే శివకృష్ణ గారు దగ్గరకు వెళ్ళి చేతులతో దిష్టి తీసి, నా కూతురికి పెళ్లి కళ వచ్చేసింది, నా అల్లుడు ఒప్పుకుంటే రేపే పెళ్లి చేసేస్తాను అంటారా ఆనందంగా. ఆ మాటకే అక్షర కంట్లో సన్నని కన్నీటి పొర కమ్ముకుని, అది జరుగుతుందంటారా నాన్న అని అడుగుతుంది. శివకృష్ణ గారు, తప్పకుండా జరుగుతుంది తల్లి, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, నీలో ఉండే సహాయ గుణం మంచితనమే నీకు కావాల్సింది నీకు దక్కేలా చేస్తుంది. భయపడకుండా బాధపడకుండా ధైర్యంగా వెళ్ళి శుభవార్తతో తిరిగిరా తల్లి అని ఆయన అనగానే అక్షర ఆయన కాళ్ళకి దండం పెట్టి, థ్యాంక్స్ నాన్న, అమ్మ అర్థం చేసుకోలేకపోయినా మీరు నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నారు. తన సొంత అన్న కొడుకే అయినా అమ్మకి పంతం ఏంటో అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం నాన్న, బావ లేకపోతే నేను బ్రతకలేను అని అనగానే శివకృష్ణ గారు తన్ని గుండెలకి హత్తుకుని, నా కూతురు అంత వీకు కాదు అని నేను నమ్ముతున్నాను తల్లి, అనుకున్నది సాధించుకునిరా అని మీ అమ్మకి నువ్వు వెళ్తున్న విషయం తెలిసి మీ బావకి కాల్ చేసి గొడవ పడింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్తావని అనేసి జాగ్రత్తరా అనేసి బయటకు వెళ్తారు. అక్షర మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకుని, నీ కోసం వచ్చేసాను బావా, నీకు ఎలా ఉంటే నచ్చుతానో అలానే ఉన్నాను, ఉంటాను కూడా. నేను అమెరికాలో ఉన్నా కూడా నీకు నచ్చినట్లుగానే నీకు తగ్గట్టుగానే అలవాటు చేసుకున్నాను అనుకుని కిందకొచ్చి, అమ్మా నేను వెళ్తున్నాను అని చెప్పి ముందుకు వెళ్తుంటే పావని గారు కోపంగా, నీ నిర్ణయం మార్చుకోవా అంటారు. అక్షర ఆగి వెనక్కి తిరిగి, నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ మనసు నొప్పించలేక అమెరికా వెళ్ళమన్నావు అని వెళ్ళాను, అక్కడే చదువుకోమన్నావు అని చదువుకుని వచ్చాను, కానీ ఇప్పుడు నా మనసును కష్టపెట్టుకోవటం ఇష్టం లేక బావ దగ్గరకు వెళ్తున్నాను అంటుంది. ఆహా, నువ్వు వెళ్ళగానే నీకోసం మీ బావ బ్రహ్మరథం పడతాడు అనుకుంటున్నావా అంటారు పావని గారు వెటకారంగా. అక్షర చిన్న నవ్వు నవ్వి, నాకు అలాంటి ఆశలు లేవమ్మా, బావ నా వైపు చూసి ప్రేమగా ఎలా ఉన్నావు అక్షర అనే ఒక చిన్న పలకరింపు కోసం వెళ్తున్నాను. తన మనసులో ఏమున్నా, తనకి నేను నచ్చినా నచ్చకపోయినా నా గుండెల్లో భావస్థానం ఎప్పటికీ చెక్కు చెదరదు. కాదని
నన్ను, నా మాటని, నా మనసుని నొప్పించేలా ఇంకెవరినో తెచ్చి కట్టబెట్టాలని నువ్వు చూసినా నీకు నీ కూతురు ఉండదు అనేసి బయటకు వెళ్ళి కారు స్టార్ట్ చేస్తుంది. అక్షర కారులో వెళ్తుంది అన్న మాటే కానీ అభయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే భయమే ఉంది తనలో. 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎన్ని నంబర్స్ నుంచి చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. ఒకవేళ లిఫ్ట్ చేసినా తన గొంతు వినగానే కట్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు నేను నేరుగా ఇంటికి వెళ్తున్నాను, అసలు నన్ను కలుస్తాడా, నన్ను కనీసం కన్నెత్తైనా చూస్తాడా, నన్ను ఇంట్లోకి రానిస్తాడా, నాతో ఒక్క మాటైనా మాట్లాడతాడా అని ఆలోచనలే సాగుతుంటాయి. కానీ ఒక్కసారైనా అక్షర అన్న పిలుపు తన నోటి నుండి వింటే చాలు అని మనసు ఎంతగానో కోరుకుంటుంది అని అనుకుని ఇలా ఆలోచనలో ఉండగానే తను రావాల్సిన గమ్యం చేరుకుని 2 నిమిషాల్లో ఇల్లు చేరుతుందనగా ఎవరో కారుకి ఎదురుగా వస్తారు. వాళ్ళని తప్పించబోయి స్టీరింగ్ పక్క తిప్పి సడన్ బ్రేక్ వేయగానే పక్కనే ఉన్న చెట్టు తగులుకుని చిన్న జర్కిస్తుంది కారు. ఎదురుగా వచ్చిన వ్యక్తి అయ్యో అనుకుంటూ కారు దగ్గరికి వెళ్ళగానే అభయ్ వచ్చి తన చెల్లెలు పక్క లాగి కారు విండో మీద కొట్టి, ఏయ్ బయటిరా, పల్లెటూరులో కారు ఎలా నడపాలో కూడా తెలియదా నీకు అని అరుస్తుంటాడు. ఆ అక్షర అరుపుకి భయపడి భయంగా కారు డోర్ తీసి బయటకు రాగానే అభయ్ తనను చూసి షాక్ అవుతాడు. ఎదురుగా అభయ్ని చూడగానే అక్షర కళ్ళల్లో మెరుపు, తన మొహంలో ఆనందం ఒక్కసారిగా వచ్చేస్తుంది. ఆ టైంలో తనను చూస్తే ఎవరికైనా తనకు అభయ్ అంటే ఏంటో అనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. అభయ్ కోపంగా, నీ కళ్ళేమన్నా దొబ్బేయా, ఎదురుగా చెట్టు అంత మనిషి వస్తుంటే కనిపించట్లేదా అని గట్టిగా అరుస్తుంటే చైత్రిక, అన్నయ్య నాకేం కాలేదు కదా, ఎందుకు అలా కోపాడుతున్నావు, ఇందులో తన తప్పేం లేదు, నేనే చూసుకోకుండా తన కారుకి అడ్డం వెళ్ళాను అని అక్షర వైపు తిరిగి, సారీ అండి, అన్నయ్యకి కొంచెం కోపం ఎక్కువ, అలానే నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే ఆవేశంగా మాట్లాడాడు, ఏమీ అనుకోకండి అని అభయ్ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే అక్షర చిట్టి అంటుంది. చైత్రిక వెళ్ళేదల్లా ఆ పిలుపు వెనక్కి తిరిగితే అభయ్ కోపంగా, నీకు తను తెలుసా అని అడుగుతాడు చైత్రికని. చైత్రిక తెలీదు అన్నట్లు తలోపగానే అభయ్ ముక్కు మొహం తెలియని వాళ్ళు చిట్టి అని పిలవగానే అది నిన్నే అని పలకడమేనా అని కసిరి తనని తీసుకుని వెళ్తుంటే అక్షర బాధగా బావా అని పిలుస్తుంది. ఆ పిలుపుకి అభయ్ ఒక్క క్షణం ఆగి మరునిమిషం ముందుకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసుకుని చైత్రికను తీసుకుని వెళ్ళిపోతాడు. అభయ్ అలా చేసేసరికి అక్షర్కి దుఃఖం ఆగక వచ్చే కన్నీళ్ళను ఆపలేక అలానే కింద కూర్చుని ఏడుస్తుంటుంది. వెళ్తున్న అభయ్ బైక్ మిర్రర్లో నుండి అక్షరం చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతాడు. అక్షర ఏడుస్తూనే, ఎందుకు బావా నీకు నేనంటే అంత కోపం, నేనేం చేశాను బావా, నిన్ను ప్రేమించాను, నిన్ను ఆరాధించాను, కానీ అది ఒక నేరం అన్నట్లు నువ్వు చూసే చూపు, మాట్లాడే మాట చెప్తుంటే తట్టుకోలేకపోతున్నా, కానీ ఏదో ఒకరోజు నీ మనసు మారకపోతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, ఎప్పటికైనా ఈ అక్షర నీ సొంతం బావా, నువ్వు ప్రేమగా చూసే చూపు, పిలిచే పిలుపు, నీ స్పర్శ కోసం నిన్ను చేరడానికి వేచి చూస్తూనే ఉంటాను, ఒకవేళ నీ మనసులోకి నేను చేరలేకపోతే ఈ మట్టిలో చేరిపోతాను బావా, ఇది నీకు అర్థమయ్యి నన్ను హక్కును చేర్చుకోవాలని చాలా ఆశపడుతున్నాను బావా అంటూ ఏకిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు కానీ లేచి కళ్ళు తుడుచుకుని ఒక్కసారైనా అభయ్తో మాట్లాడాలి అని అక్కడి నుండి లేచి కారు తీసుకుని వెళ్ళి ఇంటి ముందర అవుతుంది. కారు దిగేలోపే అభయ్ వచ్చి, ఏయ్ నువ్వేంటి సరాసరి ఇంటికి వచ్చేసావు, నాకు కోపం రాకముందే ఇక్కడి నుండి వెళ్ళు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అంటుంటే అక్షర బాధగా, ఒక్కసారైనా నాతో మాట్లాడు బావా, నీకోసం నేను వచ్చేసాను బావా అంటుంది బాధగా. అభయ్ కోపంగా, ఎవరినికి బావా, నీకు నాకు మధ్యన ఉన్న బావ మరదళ్ళ బంధం నా కన్న తల్లిదండ్రులు చనిపోయిన రోజునే తెగిపోయింది, ఇకపోతే ఇప్పటి వరకు మీ అమ్మగారు చేసిన నిర్వాకం చాలు, మళ్ళీ నిన్ను ఈ ఇంటి గడప తొక్కించి నా ఇంటి పరువు బజార్కి ఏడ్చలేను, నాకు ఒక చెల్లుంది, తన జీవితం నాకు ముఖ్యం కాబట్టి చెప్తున్నా, నువ్వు ఈ ఇంటికి ఇంకోసారి రావాల్సిన అవసరం లేదు, తన గురించి ఆలోచించే ఈ మాత్రం నెమ్మదిగా అయినా చెప్తున్నాను అంటాడు. అక్షర ఏడుస్తూ, చైత్రిక నీకెలాగో నాకు అలాగే బావా, తనతో అనుబంధం, తన బాధ్యత అన్నీ నాకు నీతో సమానమే, నువ్వు మావయ్యకి ఎలా మాటిచ్చావో అలానే నేను కూడా మాటిచ్చాను, నా బావ మొహంలో సంతోషం, నా ఆడపడుచు జీవితంలో ఆనందం తీసుకొస్తానని అంటూ బాధగా అనగానే, ఏయ్ ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉండటానికి కూడా నేను ఒప్పుకోను, నీ రాకతో నా చెల్లి జీవితంలో లేని కష్టాలను తెస్తుంది,
నువ్వు ఈ ఇంటికి ఒక దరిద్రం, అందుకే వెళ్ళిపో ఇక్కడి నుండి అనేసి లోపలికి వెళ్ళగానే అక్షర పట్టు వదలకుండా, నిన్ను వదిలి నేను వెళ్ళను బావా, నిన్ను వదిలేసి వెళ్ళడానికి కాదు నేను వచ్చిందంటూ వెనక్కి వస్తుంటుంది. అభయ్ కోపంగా వెనక్కి తిరిగి వాకిట్లో ఉన్న అక్షర్ దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుని లాక్కెళ్ళి కారు మీదకు తోసి, మాటలతో చెప్పినప్పుడు వింటే నీకే మంచిది, లేదంటే చేతల వరకు వస్తే మాత్రం నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటాడు. అక్షర ఏదో మాట్లాడే లోపలే కాంతం వచ్చి, అక్షమ్మ ఎలా ఉన్నావు, ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి, చీరలో చాలా చక్కగా బాబు బొమ్మలా ఉన్నావు, మీరు ఇంటి దగ్గర వచ్చే లోపల ఈ ఊర్లో ఎంతమంది కళ్ళు మీ మీద పడ్డాయో ఏంటో, ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్తుంటే అభయ్ కోపంగా, కాంతమ్మ ఇక్కడ తనేమి మన ఇంటి చుట్టం చూపుగా రాలేదు, అతిథి మర్యాదలు ఆపేసి వెళ్ళి పని చూసుకో అంటాడు కోపంగా. కాంతమ్మ అభయ్ కోపానికి కామ్గా ఉంటే అక్షర, నా మీద కోపం కాంతమ్మ మీద ఎందుకు చూపిస్తావు బావా, నువ్వు కొట్టినా తిట్టినా చంపేసినా నేను ఆనందంగా భరిస్తాను, ఎందుకో తెలుసా, అలా అయినా నీ చేతి స్పర్శ నన్ను చేరుతుందని అనగానే, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నీకు ఈ ఇంట్లో నా మనసులో ఎక్కడా స్థానం లేదు, దొరకదు, ఎందుకంటే నువ్వు నాకు అసహ్యం, నిన్ను చూస్తేనే చిరాకు వచ్చేస్తుందని గట్టిగా అరవగానే, ఎందుకు బావా, అమ్మ గురించి ఆలోచించి నన్ను దూరం పెడుతున్నావు, లేక నిజంగానే నేనంటే నీకు ఇష్టం లేదా అని అక్షర బాధగా అడగగానే అభయ్ అక్షర్ దగ్గరగా వెళ్ళి, నాకు నీ మీద ప్రేమ లేదు, కోరిక మాత్రమే ఉంది, తీరుస్తావా అని చిన్నగా అడుగుతాడు. అక్షర కన్నీళ్లతో అభయ్ కళ్ళల్లో చూస్తుంటే, అభయ్ తీరుస్తావా, ఒక్కసారి మాత్రమే, మళ్ళీ నీ మొహం నేను జీవితంలో కూడా చూడను, అలా అయితే చెప్పు అంటాడు. అక్షర ఏడుస్తూ, ఎప్పుడు రమ్మంటావు బావా అని అడుగుతుంది తలదించుకుని. అప్పటి వరకు అక్షర్ను చూస్తుంటే వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒకటి పీకి, ఇది నీ క్యారెక్టరు, నీలాంటి దానికి నా ఇంట్లో స్థానమే ఇవ్వను, అలాంటిది నా మనసులో ఎలా ఇస్తాననుకున్నావు, 2 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చు, అక్కడ ఎవరితో ఎన్నిసార్లు అని అంటుండగానే అక్షర కోపంగా, ఆపే బావా, నేను వినలేను, నేనేంటో నీ తెలుసు, నా మనసు ఏంటో ఆ దేవుడు తెలుసు, నీకోసం ఏమైనా చేస్తాను, అది మంచి అయినా చెడైనా, నాకు నచ్చినా నచ్చకపోయినా, అలా చేయడం వల్ల నా క్యారెక్టర్ అని తక్కువ చేసినా ఆలోచించను, ఎందుకో తెలుసా, నువ్వంటే పిచ్చి, నీకోసం ఏమైనా చేసే అంత పిచ్చి బావా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ విషయంలో మాత్రమే అలా ఉంటాను, అర్థమవుతుందా, నీ విషయంలో మాత్రమే, ఎందుకో తెలుసా, ఈ అక్షర ఎప్పుడు ఈ అభయ్కే సొంతం, నా మీద చెయ్యి పడాలి అంటే అది నీదే అయి ఉండాలి, కాదని ఇంకొకటి చెయ్యి వేస్తే చూస్తూ వాడిని చంపేస్తాను లేదా నేను చచ్చిపోతాను బావా అంటుంది ఏడుస్తూ. అభయ్ కోపంగా, ఇంకా నీ డ్రామా అలా అయిపోతే నువ్వు బయలుదేరు, అవతల నాకు చాలా పనులు ఉన్నాయని లోపలికి వెళ్ళి తలుపేసుకుంటాడు. ఇదంతా లోపల నుండి చూస్తున్న చైత్రికకి వీళ్ళు మాటలు వినిపించకపోయినా ఏదో జరుగుతుంది, ఏంటో తెలుసుకోవాలని కాంతమ్మ దగ్గరకు వెళ్తుంది. కాంతమ్మని తను అడిగే లోపలే అభయ్ లోపలికి వచ్చి, చిట్టి సిటీకి వెళ్ళాలన్నావు కదా, రెడీ అవ్వు వెళ్దాం అనగానే, ఈరోజు ఓపిక లేదన్నయ్యా, రేపు ఉంది చిట్టి. అభయ్, సరే చిట్టి, నాకు తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను అని తన రూమ్లోకి వెళ్తాడు. ఇది బావ మరదళ్ళ చిన్న కథ. అక్షర ప్రేమ గెలుస్తుందా లేక అభయ్ పంతం గెలుస్తుందా అన్నది చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.